శ్రీ మాత్రే నమః వారాహి దేవి నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక చక్కని పరిహారంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలియచేయబోతూ ఉన్నాము. మన ఇంట్లో ఉండే రెండు వస్తువులతోటి ఈ చిన్న పరిహారాన్ని మనం చేయబోతూ ఉన్నామన్నమాట. అయితే ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయవచ్చు, నియమాలు, నిబంధనలు, అలాగే దీనివలన మనకి ఉపయోగాలు మొత్తం కూడా వీడియోలో క్లియర్గా తెలియజేస్తానండి. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నాము. అలాగే ఈ మంత్రాన్ని కూడా ఎప్పుడు జపించాలి అనేది వీడియోలో చెప్తాను. వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తారో వారికి అర్థమవుతుందండి. సగం సగం చూసి మాకు అర్థం కాలేదు, మాకు ఇది అని మళ్ళీ కామెంట్ చేయొద్దు. పూర్తిగా చూడండి. అర్థం కాకపోతే, తెలియకపోతే అప్పుడు అడగండి, మళ్ళీ రిప్లై అనేది ఇస్తానన్నమాట. ముందుగా ఏం చేయాలి అంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి ఈ యొక్క 2 వస్తువులను తీసుకోండి. ఈ పరిహారాన్ని వీలైనంత వరకు కూడా ఉదయం పూట 4 గంటల నుంచి 6 గంటల లోపు చేయటానికి ప్రయత్నం చేయండి. ఆ సమయంలో మనకి బ్రహ్మముహూర్తంలో మనం ఏ కార్యం తలపెట్టినా, ఏ పనులు మొదలుపెట్టినా, ఎలాంటి సంకల్పాలు చెప్పుకున్నా కూడా తొందరగా మన కోరికలు అనేవి నెరవేరుతాయన్నమాట. ఇది నేనుగా చెప్తున్న మాట కాదండి. పండితులు, పురోహితులు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ సమయంలో చేసేటువంటి పనులకి వచ్చే ఫలితాలు అనేవి అంతే అద్భుతంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి తెల్లవారుజామున ఆ సమయంలో, లేదు మాకు ఆ సమయంలో కుదరదు అంటే సాయంత్రం వేళైనా చేసుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా 7 వారాల పాటు చేయండి. సోమవారం రోజున చేయండి. మీకు అందుకే వీడియో క్లియర్గా చూడమని చెప్తున్నానండి. ఈ పరిహారాన్ని మీరు సోమవారం రోజున చేయాలి. 7 సోమవారాలు చేయండి. మొదటి సోమవారం చేసిన తరువాత రోజు నుంచే వితిన్ 1 అవర్ నుంచే మీ యొక్క సమస్య తీరటం కావచ్చు, కోరిక తీరిపోవటం అనేటువంటి అద్భుతమైన ఫలితాలు అనేది మీరు చూస్తారన్నమాట. ముందుగా మీ 2 చేతుల్లో, అరచేతుల్లోకి 2 లవంగాలని, కొద్దిగా కర్పూరాన్ని తీసుకోండి. మీ మైండ్ అనేది మీ అటెన్షన్లో ఉండేలాగా చూసుకోండి. మీ మనస్సులో వేరే ఆలోచనలు ఏమీ రాకుండా మీకు వివాహం జరగాల, వివాహం గురించి కోరుకోండి. లేదు ఉద్యోగం రావాలా, ఉద్యోగం గురించి కోరుకోండి. లేదు ధనం కావాలి, అట్లా మీ కోరిక ఏదైతే ఉందో దానిని అఫర్మేషన్ చేసుకోవాలి. ఆ విశ్వానికి మనం తెలియచేయాలి, నా కోరిక తీర్చు అని మనం అడగాలన్నమాట. అట్లాగే లేదు ఏదైనా సమస్య ఉంది, దీని నుంచి నేను బయటపడాలి అని అట్లా సమస్య ఉన్నా కూడా, సమస్య అయినా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు కోరికైనా సమస్య అయినా ఏం చేస్తారంటే కనుక 2 లవంగాలను, కర్పూరాన్ని మీ 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని చేతిని మీరు ఒక అరచేయిపై మరొక చేయిని ఉంచి మీ కోరిక ఏదైతే ఉందో దానిని గట్టి సంకల్పంగా చెప్పుకోండి. చెప్పుకున్న తరువాత 2 నిమిషాలు కానీ 5 నిమిషాల పాటు కానీ మీ కోరిక చెప్పుకొని మీకు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తానండి. మంత్రాన్ని అయితే 108 సార్లు జపించండి. అయితే మంత్రం ఏమిటి అనేది తరువాత ఇస్తాను 1 నిమిషంలో. అంటే ముందుగా మళ్ళీ ఈ లవంగాలను ఏం చేయాలి అని చాలామందికి సందేహం రావచ్చు. ఏదైనా మనం హారతి కర్పూరాన్ని వెలిగిస్తాం కదా, అలా వుడ్ చెక్క లాంటిది కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఈ 2 లవంగాలను అందులో వేసి, మన చేతిలో కర్పూరం కూడా పట్టుకోమని చెప్పి ఉన్నాం కదా, ఆ కర్పూరం కూడా వేసేసి కాల్చివేయాలన్నమాట. అలా చేయటం వలన మీ కోరిక ఏదైతే ఉందో అది వితిన్ 1 అవర్లోనే మీకు రిజల్ట్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది. లేదు మా కోరిక చాలా పెద్దది, మేము కోటీశ్వర్లం కావాలి, మేము అంతులేని అనంత సంపదని సంపాదించాలి అని, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో అభివృద్ధి పొందాలి అని ఇట్లా కోరుకున్న వాళ్ళైతే 7 వారాలు అయిపోయే లోపుగా మీ కోరిక అనేది తీరిపోతుందన్నమాట. ఖచ్చితంగా సోమవారం రోజున చేయాలి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను స్క్రీన్ మీద లవంగాలను, కర్పూరాన్ని తీసుకొని ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందన్నమాట.
ఇలా చేసిన తర్వాత మీరు కాల్చివేసి ఆ యొక్క బూడిద ఏదైతే ఉందో దానిని మీ అరచేతుల్లోకి తీసుకొని ఆకాశంలోకి పైకి ఊదేయాలి. అంటే బాల్కనీలో కానీ బయట ఎక్కడైనా నుంచొని దానిని బయట విశ్వంలోకి ఊదేయాలన్నమాట. అయితే ఇలా చేయటం వలన ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది. మంత్రం ఏమిటి అనేది చెప్తానండి. మంత్రాన్ని మీరు మీకు కుదిరిన సమయంలో, అంటే ఈ యొక్క పరిహారం చేసుకున్నప్పుడు, ఈ కోరిక చెప్పుకున్నప్పుడు అయినా జపించుకోవచ్చు. అంటే 108 సార్లు మీకు ఎప్పుడైనా రోజు మొత్తంలో మీకు కుదిరిన ఏ సమయంలో కూడా పదే పదే చెప్పుకుంటూ ఉండటం వలన ఆ విశ్వం అనేది మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. మీ కోరిక తీర్చడానికి, మీ మైండ్లో ఉన్నటువంటి సమస్యని, కోరికని తీసుకోవటానికి ఇది ఒక వారధిలాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మంత్రాన్ని ఎప్పుడైనా సరే, ఎక్కడ కూర్చొనైనా సరే జపిస్తూ ఉండవచ్చు అనమాట. దాని నుంచి వచ్చే వైబ్రేషన్ అనేది, పాజిటివ్నెస్ అనేది మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది. ఇప్పుడైతే మంత్రాన్ని చదివి వినిపిస్తాను. తప్పులు అనేది పోకుండా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓం శ్రీ వర్ధన్యై నమః. ఓం శ్రీ వర్ధన్యై నమః. ఓం శ్రీ వర్ధన్యై నమః. ఓం శ్రీ వర్ధన్యై నమః. విన్నారు కదండి, చక్కగా అద్భుతమైన ఈ మంత్రము విశ్వానికి మన యొక్క కోరికని, మన అఫర్మేషన్ని తీర్చమని మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క వర్డ్స్ని విశ్వానికి కనెక్ట్ చేయడం కోసం ఈ యొక్క మంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు చెప్పిన విధముగా 2 లవంగాలతో ఈ పరిహారం చేసిన వారికి ఎవరికైనా సరే కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా రాదన్నమాట. అంతటి శక్తివంతమైన పరిహారము, అంతటి విలువైనటువంటి ఈ మంత్రము. మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఒక చిన్న లైక్